ఈ చిన్న కుందేలుకి దర్శనం, ఇట్ హ్యాస్ విజన్. ఏ రీతి అయితే పక్షిరాజుకి చక్కటి దర్శనము, చక్కటి కంటి చూపు ఉంటుందో అదే రీతిగా ఈ చిన్న కుందేలు చూడటానికి అంత చిన్నగా ఉంటుంది, అంత చిన్న జీవిలా కనపడుతుంది, కానీ ఇట్ హ్యాస్ వెరీ కీన్ ఐసైట్. అది ఎంత షార్ప్ ఐసైట్ అంటే ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలో కూడా ఏదో కదులుతుందంటే దానికి తెలుస్తుందంట. 1.5 కిలోమీటర్స్ దూరంగా ఉండి ఏదైనా కదులుతుందంటే తెలుస్తుందంట. ఇట్ హ్యాస్ దట్ షార్ప్ విజన్, అంత కీన్ విజన్ ఉంటుందంట. అయితే అదే రీతిగా ఎప్పుడు చూసినా ఎక్కలేనంత ఎత్తైన కొండలపైన ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా సూర్యునికి దగ్గరగా జీవిస్తుంది. సూర్యునికి దగ్గర జీవించినప్పటికీ సూర్యుని డైరెక్ట్గా చూడగలిగింది ఈ పశువు. సూర్యుని కూడా డైరెక్ట్గా చూడగలుగుతుంది, దానికి ఎటువంటి హామ్ కలగదు. ఏ రీతి అయితే పక్షిరాజుని చూసినట్లయితే అది కూడా డైరెక్ట్గా సన్ ఎలాగైతే చూడగలుగుతుందో ఆ రీతి మనం ట్రై చేస్తే మనకి ఇంకా కళ్ళు ఉండవు కదా. కానీ ఈ చిన్న కుందేలు కానివ్వండి, పక్షిరాజులు కానివ్వండి, సూర్యుని చూసినప్పటికీ దానికి ఎటువంటి హాని కలగదంట. అంత చక్కటి విజన్, దర్శనము, కంటి చూపు దానికి ఉంటుంది అన్నమాట. అయితే ఈరోజు ఈ సందర్భాన దేవుడు ఏం చెప్తున్నాడంటే మన దర్శనము, మన కంటి చూపు కూడా సూర్యుని పైన కాదు కానీ కుమారుడు యేసయ్య. కీప్ యువర్ ఐస్ ఆన్ ద సన్, SON నాట్ SUN. సో కీప్ యువర్ ఐస్ ఆన్ ద సన్, ద క్రైస్ట్. మీ దర్శనము, మీ కంటి చూపు, మీ విజన్ అంతా కూడా యేసు ప్రభులో ఉండాలి. హీ షుడ్ బి ద ఫౌండేషన్. నా జీవితం యొక్క దర్శనము, నా జీవితం యొక్క గమ్యం ఇది, నా జీవితంలో అలాగా చేయాలనుకుంటున్నాను అంటున్నారు. కానీ ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్లాన్స్ చేస్తున్నారు, కానీ ఆఖరికి ఇస్ ద ఫౌండేషన్ క్రైస్ట్. ఆ పునాది యేసేనేనా? ఆ పునాది క్రీస్తేనా? గ్రహించారా? గమనించారా? ఈరోజు దేవా, నా దర్శనము నువ్వు, నా ఫోకస్ నువ్వు, నా దృష్టి నువ్వు దేవా, అన్నీ ఆయన పైన. అందుకనే అది ఎప్పుడు చూసినా ఇట్ ఈస్ ఆల్వేస్ క్లోజ్ టు ద సన్ అంట. అది సూర్యుడికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎన్నో జంతువులు దాన్ని చూడగలుగుతాయి, దాన్ని గ్రహించగలుగుతాయి. అది కొండపైన అది ఉంది, దాన్ని తినాలి అనుకుంటాయి, కానీ ఇది ఎక్కినంత హైట్ అవి ఎక్కలేవు. ఇది ఎక్కినంత హైట్లో అవి జీవించలేవు, అసలు అది పాకలేవు కూడా. స్నేక్ కూడా చూసినట్లయితే, సర్పాన్ని లేకపోతే పామును కూడా చూసినట్లయితే, ఇది పాము కూడా చాలా ఇష్టం అనమాట. ఏంటిది? చిన్న కుందేలు తినడం అంటే. అయితే ఎన్నోసార్లు ప్రయత్నిస్తుందంట దీన్ని తింటాము, కానీ ఎప్పుడైతే ఇది ఆశ్రయదుర్గంగా చేసుకుంది కదా బండని, పాము ఎప్పుడైనా నేలపైన వెళ్తుంది, కానీ కొంచెం హైట్ వరకే పైకి పాకగలుగుతుంది, కానీ ఎక్కలేనంత ఎత్తైన కొండలపైన మాత్రం పాకలేదన్నమాట. అందుకనే పాము అంటే, పాముకి సాదృశ్యం అపవాది మన దగ్గరికి రాకూడదంటే మనం ఇప్పుడు కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండ అయిన యేసే దగ్గరికి జీవించాలి. దేవుని దగ్గర జీవించినప్పుడు ఇట్ కెన్ నాట్ క్రాల్ అప్ టు అస్, నథింగ్ కెన్ షేక్ అస్, ద ఎనిమీస్ అటాక్స్ వోంట్ రియలీ అటాక్ అస్. ఒకవేళ దాడి చేస్తాడేమో, ఒకవేళ భయపెడతాడేమో, ఒకవేళ మన వెంటల పాకుతూ ఉంటాడేమో, వస్తున్నాడేమో నిజంగానే, కానీ ఆ రోజు లేకపోతే ఆ సమయాన వెంటనే ఆయన సన్నిధికి, ఆ పర్ణశాల, ఆ దాగు స్థలము, ఆ ఆశ్రయదుర్గమైన దేవుని దగ్గరికి వెళ్తే ఇట్ కెన్ నాట్ కమ్ నియర్ అస్, ఇట్ కెన్ నాట్ కమ్. ఆయనే ఉన్నత స్థలము, ఆయనే. హీ ఈజ్ అవర్ హై ప్లేస్, హీ ఈజ్ ద రాక్, ఆయనే రాక్. ఇది ఎప్పుడైనా దాన్ని దాడి చేస్తున్నాడు అపవాది అని తెలిసిన వెంటనే ఏం చేస్తుంది తెలుసా అండి? బిగ్గరగా కేకలు వేస్తుందంట. ఈ చిన్న కుందేలు చూడటానికి చిన్నగా ఉంటుంది, చిన్న మూతి, చిన్న నోరు, కానీ దాన్ని ఏదైనా దాడి చేస్తుంది అని తెలుసుకున్న వెంటనే పెద్ద కేకలు వేస్తుందంట. అయితే దాని కేకలు, దాంట్లో ఉన్న తలాంత ఏంటిదంటే దానికి 24 డిఫరెంట్ వోకల్ సౌండ్స్ ఉన్నాయంట చిన్న కుందేలుకి. కానీ ఇట్ హ్యాస్ 21 వోకల్ సౌండ్స్, డిఫరెంట్ వోకల్ సౌండ్స్ చేయగలుగుతుందంట. అంత గొప్ప గంభీరమైన స్వరము, వాయిస్ దానికి ఉంటుంది అనమాట. అయితే వాట్ am I trying to say అంటే, ఇది అరుస్తే నాకేంటి అని అనుకుంటున్నారేమో. అయితే దేవుడు అంటున్నాడు ఏంటిదంటే, మిమ్మల్ని అపవాది అటాక్ చేస్తున్నాడంటే మీరేం చేయాలి తెలుసా? ఇంకెక్కువగా ఆయనను ఆరాధించాలి, ఇంకెక్కువగా ఆయనను బిగ్గరగా స్తుతించాలి. When you know that the enemy is after you, you have to worship him even more. Worship attracts God, and where there is God's presence, the enemy cannot come in.
దేవుని సన్నిధి, దేవుని కంచ, దేవుని అగ్ని మీ చుట్టూ ఉందంటే అపవాది దాడి చేయగలుగుతాడా? అపవాది రాగలుగుతాడేమో, భయపెట్టగలుగుతాడేమో, కానీ అటాక్ చేయడానికి అనుమతి లేకపోతే చేయలేడు. ఆ చిన్న కుందేలు ఏ రీతి అయితే దానికి భయం వచ్చినప్పుడు, దాన్ని వేటాడినప్పుడు, దాన్ని తరిమినప్పుడు, దాని వెనకాల ఫాలో అవుతున్నారు అని తెలుసుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే బిగ్గరగా కేకలు వేస్తుందంట. ఆ చుట్టూన్న వారికి, అంటే దాంతోపాటు ఉన్న వేరే చిన్న కుందేలుకి సిగ్నల్ ఇస్తుందంట. ఇదిగో నేను ప్రమాదంలో ఉన్నా, మీరు జాగ్రత్తగా ఉండండి అని సిగ్నల్ ఇస్తుందంట. ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం కూడా ప్రమాదంలో ఉన్నప్పుడు మనకి మనమే బాధపడుతున్నాం, వేదన పడుతున్నాం, లేకపోతే లోపల కుమిలిపోతున్నాము. కానీ మీ జీవితం ఒక సాక్ష్యం ఉందా, నేను ఆ విషయంలో తప్పిపోయానే, ఈ పాపంలో తప్పిపోయానే, మీరు అట్లాంటి పని చేయకూడదు, అపవాది నన్ను అక్కడే అటాక్ చేశాడు అని చెప్పగలుగుతున్నారా? సాక్ష్యంగా ఉందా? మీ లోపల మీరు కుమిలిపోవడం కాదు, మీ లోపల మీరు భయపడటం కాదు, కానీ యూ హ్యావ్ టు సిగ్నల్, యూ హ్యావ్ టు అలర్ట్. ఇతరులకి ప్రమాదం గురించి చెప్పాలంట. సహవాసంలో మరి ముఖ్యంగా ఆ విషయంలో తప్పిపోకూడదే, ఆ విషయంలో మీరు జారిపడకూడదు, ఆ విషయంలోనే అపవాది నన్ను దాడి చేశాడు అన్న రీతిగా చెప్పాలి. అదే రీతిగా ఏ రీతి అయితే అది బిగ్గరగా కేకలు వేసి అరుస్తుందో, ఆ అరుపు మనం ఏం చేయాలంటే భయము కలిగిన దినాన, లేకపోతే వేదన కలిగిన దినాన, అపాయము, తెగుళ్ళు, అనారోగ్యం కలిగిన దినాన ఏ మనుషుడి దగ్గరికి వెళ్ళకుండా ఆయన సన్నిధికి వెళ్ళి, దేవా ఇదిగోనయ్యా, కేకలు వేస్తూ ఆయనను ఆరాధించాలంట. దేవా నీవే సమస్తం, నీవే. నిజంగా దేవుడే మన శరణమై ఉంటే దేవుడు మనల్ని కాపాడా? దేవుడికి అస్సలు ఈ మధ్యకాలం దేవుడు మరల చెప్తుంది ఏంటిదంటే, చాలామంది నన్ను మర్చిపోతున్నారు. గాడ్ ఈజ్ కంటిన్యూస్లీ టెలింగ్ దట్ మీకు ఎన్నో చేస్తాను, మీకు ఎంతగానో అన్ని పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి తీసుకెళ్ళాను, ఎన్నో అద్భుత కార్యాలు చేశాను, ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని కాపాడాను, ఈ సంవత్సరం అంతా ఎన్నో సాక్ష్యాలతో మిమ్మల్ని నింపాను. కానీ మీరు అన్నీ చేస్తున్నారు, కానీ నన్ను మర్చిపోతున్నారే. అసలు ఎందుకు చేస్తున్నాము? ఎవరి గురించి చేస్తున్నాము? ఆయన నన్ను చూస్తే మెచ్చుతాడా? నా జీవితం చూస్తే నచ్చుతుందా? నా జీవితం ఆయనకి ఇష్టంగా ఉందా? నా జీవితం ఆయనకి ఇంపుగా ఉందా? ఆయనకి రమ్యంగా ఉందా అని పట్టించుకుంటున్నారా? అసలు గ్రహించుకుంటున్నారా? ఐ యు ఈవెన్ ఫోకసింగ్ ఆన్ దాట్? ఏ రీతిగా అయితే ఈ చిన్న కుందేలు భయం వచ్చిన వెంటనే దేవుని వైపు, లేకపోతే ఇతరులు, ఇట్ క్రైజ్ అవుట్. యూ హ్యావ్ టు క్రై అవుట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, ఇన్ వర్షిప్, స్తుతితో, కృతజ్ఞతతో, ప్రార్థనతో, విజ్ఞాపనతో దేవుని సన్నిధిలో మొరపెట్టాలంట. దేవా నాకు సహాయం చేయ్యా, దేవా నా దిక్కు నీవేనయ్యా అని కేకలు వేస్తూ. చాలామంది మౌనంగా ఉంటారు దేవుని సన్నిధిలో. చాలామంది నిజంగా మీకు యాక్సిడెంట్ కానివ్వండి, ప్రమాదం కానివ్వండి, లేకపోతే ఏమైనా కాలిందనుకోండి, మీరు మౌనంగా ఉంటారండి. ఎలాగ కేకలు వేస్తారు కదా, అయ్యో అమ్మో మొర్రో అని మొత్తుకుంటారు కదా. మరి అదే మీ జీవితానికి, మీ ఆత్మకి ఎంతో హాని కలుగజేస్తున్న అపవాది మీ జీవితాన్ని ఇంకా ముందు పాడు చేయబోతున్నాడు, ఇంకా నాశనం చేయబోతున్నాడు. మీకు తెలుస్తుంది, యు నో ఇట్, యూర్ సీయింగ్ ఇట్ కమింగ్, యు నో దట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. చాలామందికి తెలుస్తూ ఉంటుంది, ఇలాగ జరగబోతుంది అని తెలుస్తుంది. కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వెళ్ళి మౌనంగా ఉంటాను అని అంటారు. ప్రమాద సమయంలో, భయము సమయంలో, అపవాది దాడి చేసే సమయంలో మనమంట ఆయన సన్నిధికి వెళ్ళి, ఏ రీతి అయితే దావీదు సాష్టాంగ నమస్కారం చేస్తాడో, ఏ రీతి అయితే దావీదు కేకలు వేస్తూ ఆయనను ఆరాధించాడో, ఏ రీతి అయితే దావీదు నాట్యం చేస్తూ ఆయనను ఆరాధించాడో, అట్టి ఆరాధన దేవుడు కోరుతున్నాడండి ఈరోజు. అందుకని దేవుడు అంటున్నాడు, నోరు విప్పి దేవుని బిగ్గరగా ఆరాధించండి. దేవా నువ్వు తప్ప నాకు వేరే సహాయం లేదయ్యా, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా, యూ అలోన్ అని ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన హెల్ప్ చేయడా? ఆయన మన కోసం మన దగ్గరికి రాడా? కలిగినంత ఎత్తైన కొండకి ఎక్కించే దేవుడు అంట. అనాయింటింగ్ టేక్స్ అస్ హైయర్ ఇఫ్ వీ స్టే క్లోజ్ టు ద సన్. అంటే కుమారునికి దగ్గరగా జీవిస్తూ బండలు ఆశ్రయదుర్గంలో, ఆ దాగు స్థలంలో మనం ఉన్నట్లయితే దేవుడే మనల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించే దేవుడు. ఈరోజు మీరు ప్రార్థన చేయండి. ఎటువంటి బలహీన పరిస్థితులు ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా, నా వల్ల ఏం అవ్వట్లేదే, నేను ఎక్కడికి వెళ్ళిన ఫెయిల్యూర్ అవుతుంది, విఫలం అయిపోతుంది, నా జీవితం అంతా విఫలం అయిపోతుంది అని అనుకుంటున్నట్లయితే మీరు ఈ ప్రార్థన చేయండి. దేవా నేను బలహీనురాలనే దేవా, కానీ నన్ను కూడా వాడుకుంటావయ్యా. నాకైతే ఆశ మట్టుకుందయ్యా. ఏ రీతి అయితే చిన్న కుందేలు నిన్ను ఆశ్రయదుర్గంగా చేసుకుందాం, దాగు స్థలంగా చేసుకుందా దేవా, ఆ రీతిగా
నన్ను కూడా చేసుకో అయ్యా. నేను కూడా నీ దగ్గరికి పరిగెత్తేదానిగా నన్ను చేయయ్యా. హెల్ప్ మీ టు రన్ టు యూ లార్డ్ ఫాదర్. హూమ్ డూ ఐ హ్యావ్ ఇన్ హెవెన్ బట్ యూ లార్డ్. పరలోకమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? భూలోకమందు నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా? నీవే మా దేవుడు అయ్యా. నీవు ఒక్కడివే దేవుడు అయ్యా. నీవే మా శరణము, నీవే మా దిక్కు అని వస్తున్న ప్రతి ఒక్కరిని చూడండి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవా, మీరు వారిని స్వస్థపరచండి, బాగు చేయండి, తేలికపరచండి, నెమ్మదిని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి అయ్యా. నీవే ప్రతి ఒక్కరు తోడుండి ఈరోజు నీ వాక్యం ద్వారా వారితో మాట్లాడవని భావిస్తున్నానయ్యా. దాన్ని బట్టి స్తుతిస్తున్నానయ్యా. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నేను బలహీనంగా ఉన్నాను, నా వల్ల చాతన అవ్వట్లేదు, నా వల్ల కుదరట్లేదంటే దేవా, మొదటిగా నీ దగ్గరికి పరిగెత్తేవారుగా, మనుషుల వైపు కాక దేవా, నిన్ను చూసే జీవితాన్ని, నిన్ను చూసే బ్రతుకుని, తన పరిశుద్ధతను కాపాడుకునే జీవితాన్ని మాకందరికీ దయచేయమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.